సినిమా ఫ్లాప్ రా, మా హీరో కాదు. బా ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ శివ. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అంటే కొన్ని అండర్ రేటెడ్ అయితే ఓవర్ ఓవర్ అయిపోయి కూడా అవుతాయి. బట్ చాలా వరకు మన హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా మన హీరోలు మాత్రం పర్ఫార్మెన్స్ చేయడంలో, ఎనర్జీ చూపడంలో ఫ్లాప్ అవ్వరు, ఫెయిల్ అవ్వరు. సో అలాంటి సినిమాల గురించి ర్యాండమ్ గా డిస్కస్ చేద్దాం, ఎవరికి ఏమున్నాయి ఏందనేది. సో జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ ప్రభాస్ అన్నవి చూస్తే మాత్రం చక్రం సచ్ అన్ అండర్ రేటెడ్ ఫిలిం. ఫ్యాన్స్ కి కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా చాలా మందికి ఇష్టం చక్రము. నాకు చిన్నప్పుడు అయితే జీ తెలుగులో మార్నింగ్ 9కి వేసేటోడు. ఫ్యామిలీ ఫ్యామిలీ చూసి ఏడ్చేటోళ్ళం. మా డాడీ అయితే ఇప్పటికి చూసినా ఏడుస్తాడు ఆ సీన్, క్లైమాక్స్ సీన్. లిటరల్ గా చాలా సెటిల్డ్ గా, చాలా అమాయకంగా, చాలా డీసెంట్ గా పర్ఫామ్ చేస్తాడు ప్రభాస్ అన్న. అండ్ ఇప్పటికిప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ ఏది బెస్ట్ అంటే మాత్రం టాప్ 5 లో చాలా మంది అందరూ చక్రం ఖచ్చితంగా మర్చిపోరు. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ పర్ఫార్మెన్స్ వల్ల, ఆ క్లైమాక్స్ వల్ల, ఆ ఎమోషన్ సీన్స్ వల్ల గుర్తుండిపోద్ది. అండ్ నెక్స్ట్ యోగి. నాకు పర్సనల్ గా ప్రభాస్ అన్న ఫిల్మోగ్రఫీలో ఫేవరెట్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్. అసలు ఇప్పటికిప్పుడు చూసినా నేను ఏడ్ చేస్తా. స్టార్టింగ్ ఊర్లో సీన్స్ కానీ, మిడ్ పోర్షన్స్ కానీ, క్లైమాక్స్ లో ఏడిపిస్తాడు భయ్య ఏడుస్తూ. లిటరల్ గా అసలు చాలా కష్టం అట్లా ఒక హీరో, ఒక టాప్ హీరో ఏడిస్తే మనకి ఏడుపు రావడం. సో ఆ ఫిలిమ్స్ లో యోగి ఖచ్చితంగా ఉంటది. నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ ప్రభాసన ఫిల్మోగ్రఫీలో ఆరెంజ్ ఎమోషన్ కోషంట్ ఉండే సినిమా, పండే సినిమా, అంతే ఏడిపించే సినిమా రాదేమో. సో నాకు పర్సనల్ గా చక్రం, యోగి, ప్రభాసన ఫిల్మోగ్రఫీలో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనిపిస్తే, ఫ్లాప్ అయినా కూడా సినిమాలు ఫ్లాప్ అయినా. తర్వాత పవన్ కళ్యాణ్, జానీ. డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ తో, డిఫరెంట్ డిఫరెంట్ స్వాగ్స్ తో భలే చేస్తాడు. లైక్ అటు కోపము, ఎమోషన్ అన్ని పండిస్తాడు. అండ్ ఇప్పటికి పవన్ అన్నోడు ఒప్పుకుంటాడు, నా బెస్ట్ తీసింది, బెస్ట్ ఆస్పెక్ట్స్ ని అన్ని గుంజింది మాత్రం జానీలోనే అని. సో నాకు జానీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. తర్వాత బంగారం. చాలా తక్కువ మంది ఉంటారేమో, బట్ స్టిల్ నాకు బంగారంలో పర్ఫార్మెన్స్, మెయిన్ గా కత్తితో పొడిచాక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు భయ్యా, పిండేస్తాడు అసలు. సో నాకు అటు కామెడీ టైమింగ్, ఎమోషన్ అండ్ మెయిన్ గా ఇంటెన్స్ సీన్స్ లో నాకు పవన్ కళ్యాణ్ బంగారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఆ సినిమా కూడా బాగానే ఉంటది, ఎందుకంత ఆడలేదో మరి. తర్వాత తీన్మార్. చాలా చాలా సెటిల్డ్ గా, చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ తీన్మార్ తర్వాత కూడా మళ్ళీ ఆరెంజ్ సెటిల్ పర్ఫార్మెన్స్ ట్రై చేసినా కూడా ఆరెంజ్ లో పండలేదు. నాకు టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో భలే చేస్తాడు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్, ఆ ఎమోషన్ గానీ, ఆ క్యారెక్టర్, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా డీసెంట్ గా ఉంటది. అండ్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవర్. తర్వాత మహేష్ బాబు, నాని. చాలా చాలా క్యూటెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి పర్ఫామ్ చేయడానికి చాలా చాలా స్కోప్ దొరికింది స్టార్టింగ్ లోనే. సో భలే అనిపిస్తుంది క్రేజీగా, అంటే చిన్నపిల్లోడు లాగా పెద్దోళ్ళ మాట్లాడడం, చిన్నపిల్లోడు అయి ఉండి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా ఎమోషన్ సీన్స్, లాస్ట్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఎమోషన్ గా ఎక్స్ప్రెషన్ కానీ క్రేజీ సూపర్ అసలు. తర్వాత నేను ఒక్కడినే. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ హిస్ టాప్ టాప్ ఎవరెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో అన్ని లైక్ పండించవచ్చు, ఎందుకంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ క్యారెక్టర్ కాబట్టి కావాల్సినంత పిండేశాడు సుకుమార్. అండ్ లాస్ట్ కి ఏడిపించే సీన్, ఆ సీన్ వెనకాల ఉండే కథ అంతా తెలుసా అని కూడా చాలా మందికి. నిజంగానే ఆ బుక్ ఇచ్చాడు సుకుమార్. గౌతమ్ వేసే బొమ్మలో నిజంగానే బుక్ తెచ్చిచ్చి సడన్ గా ఇచ్చేసరికి రియల్ ఎమోషన్ పండింది సీన్ లో. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కి నిజంగా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ తర్వాత గుంటూరు కారం. బొక్కలో సినిమాలో కూడా ఆయన ఎనర్జీ, ఆయన వింటేజ్ పర్ఫార్మెన్స్, లైక్ ఆ ఆయన మాత్రమే చేయగలిగే పర్ఫార్మెన్స్ ఉంటది గుంటూరు కారంలో. ఆ సినిమా సీన్ సీన్ పండిందంటే కూడా ఓన్లీ మహేష్ బాబు వల్లనే. అండ్ బాబు మహేష్ అన్న ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కూడా అంతదాకన్నా వచ్చింది సినిమా. సో నాకు పర్సనల్ గా గుంటూరు కారం ఈ లాస్ట్ 10 years లో చాలా ఎనర్జెటిక్, చాలా లైక్ ఈస్ బాడీ లాంగ్వేజ్, చాలా ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. నెక్స్ట్ అల్లు అర్జున్. కుప్పలు కుప్పలు సినిమాలు ఉన్నాయి, హ్యాపీ వస్తుంది. హ్యాపీలో కూడా ఆ ఎనర్జీ కానీ, ఆ కుర్రతనం కానీ, ఆ క్రేజియస్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వాయిస్ మాడ్యులేషన్ క్రేజీ క్రేజీ. సినిమా ఫ్లాప్ అయిన ఇప్పటికీ రీవాచబుల్ చేస్తానే ఉన్నామంటే ఓన్లీ ఆ పర్ఫార్మెన్సెస్ అండ్ కామెడీ సీన్స్ వల్లనే. అండ్ తర్వాత వేదం. ఆయన కెరీర్ లో మోస్ట్ లైక్ ఎట్లా అంటే కెరీర్ బెస్ట్ అనొచ్చు, బట్ కొందరు ఒప్పుకోరు, వేరే సినిమాలు ఇంకా తోపున్నాయి కాబట్టి.
బట్ నాకైతే ఆ ఎమోషన్ కానీ ఆ హాస్పిటల్లో సీన్స్ కానీ ఆ ఏడిపించే పద్ధతి కానీ నాకైతే కెరీర్ బెస్ట్ అనిపిస్తుంది వేదము. తర్వాత రుద్రమదేవి. ఆ సినిమా అంతో కొంత ఆడింది, అంతో కొంత హైప్ ఉండి, అంతో కొంత నచ్చిందంటే గోనా గన్నారెడ్డి క్యారెక్టర్ వల్లనే, ఆయన ఆర్క్ వల్లనే, ఆయన ఎనర్జీ వల్లనే, ఆయన ప్రెజెన్స్ వల్లనే. ఆ ఏమంటారు లైక్ ఆ స్లాంగ్ డైలాగ్స్ ఆ సీన్స్ తోనే సినిమా కొంతవరకైనా లాగింది. ఆ సినిమాని చూడగలిగామంటే ఓన్లీ అల్లు అర్జున్ వల్లనే, బన్నీ అన్న వల్లనే. తర్వాత దువ్వాడు జగన్నాథం, సచ్ ఎ స్క్రాప్ ఫిలిం. బొక్కలో సినిమా కంటెంట్ లో కూడా ఆయన బెస్ట్ ఇచ్చాడు. మళ్ళీ క్యారెక్టర్ చేంజ్, క్యారెక్టర్ ఆర్క్, ఆ డైలాగ్ స్లాంగ్, ఆ బ్రాహ్మిన్ ఎక్స్ప్రెషన్స్, క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ తర్వాత నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, ఇది కూడా కొంతమంది బెస్ట్ లో పెడతారు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు పర్ఫార్మెన్సెస్. సినిమా కంటెంట్ పక్కన పెట్టి ఇట్టా ఫట్టా అని పక్కన పెడితే, సో నా పేరు సూర్య కూడా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఆ సోల్జర్ రోల్లో ఆయన ఎఫర్ట్స్ కానీ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ వన్ ఆఫ్ ఇట్ లైక్ ఎట్లా అంటే, అరే ఈ పర్ఫార్మెన్స్ ఎవ్వరు చేయలేరేమో, ఎవరికి ఇచ్చినా చేయలేరేమో, ఆ రోల్ ఆయనకేనేమో అన్నట్టు సూర్య. కొంతమంది లేపర్ కానీ, సో నా పేరు సూర్య క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్ కానీ టాప్ 5 లో ఉంటుంది బన్నీ అన్న ఫిల్మోగ్రఫీలో. తర్వాత ఎన్టీఆర్. చాలా అంటే లైక్ తారకన్నా ప్రతి సినిమాలో బెస్ట్ ఇస్తాడు. సో ఫ్లాప్ అయిన మూవీస్ కాబట్టి, ఫ్లాప్ అయిన మూవీస్ లో మరీ తో పర్ఫార్మెన్స్ అంటే నాకు పర్సనల్ గా సాంబా అనిపిస్తుంది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ చాలా లైక్ ఎట్లా అంటే ఎనర్జీ ఓవర్ ఓవర్ అయిపోతుంది. సో ప్రతి సీన్ దగ్గర కూడా తన బెస్ట్ ఇచ్చాడు సాంబాలో. అండ్ ఆల్సో తన మెయిన్ గా తన సిస్టర్ తో ఉండే సీన్స్ కానీ, ప్రకాష్ రాజ్ తో ఉండే సీన్స్ లో కానీ పర్ఫార్మెన్స్ ఎక్సే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ రామ్ చరణ్, రీసెంట్ గేమ్ చేంజర్. నాకు ఆ, రంగస్థలం, ఆఫ్ కోర్స్ రంగస్థలం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అప్పన్న అప్పన్న క్యారెక్టర్ అనిపిస్తుంది ఫ్లాష్ బ్యాక్ లో. అసలు చూస్తుంటే అసలు రామ్ చరణ్ ఇంతలా ఎదిగిపోయాడు అన్నట్టు అనిపించింది లైక్ నిజంగా. ఎందుకంటే ఆచార్య రంగస్థలం తర్వాత ఆ పొటెన్షియల్ యూజ్ చేసుకోలేకపోయింది లైక్ వినయ విద్యారామ గానీ, ఆచార్య గానీ. అఫ్ కోర్స్ ట్రిపుల్ ఆర్ ఉంది, మర్చిపోయా. ట్రిపుల్ ఆర్ బెస్ట్ ఇస్తా, బట్ నాకు సింగిల్ ఫిలిం లో పరంగా చూస్తే మాత్రం అప్పన్న నాకు నిజంగా కొంచెం కళ్ళలో నీళ్ళు తిరిగే పర్ఫార్మెన్స్ కి. ముఖ్యంగా ఫోన్ లో మాట్లాడే సీక్వెన్స్ అయితే లిటరల్ గా వన్ ఆఫ్ హిస్ బెస్ట్. సినిమా ఫట్టర్ ఫట్ అయినా కూడా ఆయన పర్ఫార్మెన్సెస్ లో టాప్ 3 లో పెట్టేస్తాను నేను అప్పన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్. సో నాకు పర్సనల్ గా అప్పన్న క్యారెక్టర్ టాప్ అనిపిస్తుంది ఫెయిల్ అయిన ఫిలిమ్స్ లో. సో మీ లిస్ట్ ఏంది, హీరో వైస్ టైర్ 1 హీరోస్, మీ లిస్ట్ ఏంది అనేది కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.